హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అల్లరించడానికి నేను మళ్ళీ వచ్చేసాను పొడుపు కథలతో. మిస్ అవ్వకండి, కామెంట్ చేయడానికి మాత్రం రెడీగా ఉండండి. ఇప్పుడు అడిగే పొడుపు కథ. ఆ పాప చిన్నదే కానీ కట్టే చీరలు మాత్రం బోరెడు. ఎవరా పాప చెప్పుకోండి, తెలిస్తే కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. ఇంకొకటి, నేను లేనిదే మీరు బయటికి వెళ్ళలేరు. నేను ఎవరినంట తెలుసా? ఇది కూడా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ పొడుపు కదా. ఇంట్లో మొగ్గ, బయట పువ్వు. ఎవరా పువ్వు తెలుసా? మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇంకొకటి, ఫోర్త్ పొడుపు కథలు ఏంటంటది, ఇల్లంతా తిరిగి వచ్చి మూలకుంటుంది. ఏంటిది? అలా మూలకుండేది ఏంటిది? తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంకొక పొడుపు కదా. ఊరంతా తిరిగి వస్తాయి, బయటనే గుమ్మం కాడే ఆగిపోతాయి. ఏంటి అయ్యి? మనతో పాటు ఇంట్లోకి రాలేవు. ఏంటి అయ్యి తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంకొక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలక. ఏమై ఉంటుందా చిలక? తెలుసా మీకు? తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు ఇంకో పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను అడగబోయే పొడుపు కదా, మీరు చెప్పలేరు, అంత కష్టంగా ఉంటుంది. అది మరి ఏదో కాదండి. అడవిలో పుట్టి అడవిలో పెరిగి మన ఇంటికి వచ్చి మనతో పాటు కలిసిపోయి మహాలక్ష్మిలా ఉంటుంది. ఏంటిది? తెలుసా? ఇది చెప్పలేరు. తెలిసిన వాళ్ళు మాత్రం కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇంకొక పొడుపు కదా. కర్ర కాని కర్ర. ఏం కర్ర అది? మీకు తెలిసే ఉంటుంది. తెలిస్తే మాత్రం కామెంట్ చేయడం మిస్ అవ్వకండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ కొట్టడం మాత్రం మిస్ అవ్వకండి. మిస్ అయినా ఏం చేయలేను, కానీ 20లోపు ఉన్నోళ్ళు మాత్రమే నన్ను హక్కు అని పిలవండి. 25 దాటిన వాళ్ళు మాత్రం అక్క అని పిలవకండి. 20లోపు ఉన్న వాళ్ళు మాత్రం అక్క అని పిలవండి. 25 దాటిన వాళ్ళు మాత్రం అక్క అని పిలిచారనుకోండి, ఏం చేయను. మీరు ఎట్లయినా పిలుచుకోండి, మీ ఇష్టం. స్వప్న అని పేరుతో పిలిచినా ఏమీ కాదు. థ్యాంక్ యూ. బై సో మచ్ ఫ్రెండ్స్.